ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ తను చెబుతున్న మాట, దేనిని గూర్చి చింతపడకుడి. యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో దాదాపుగా 3 పర్యాయములు చింతించకుడి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం, 31వ వచనం, 34వ వచనం. ఈ 3 వచనాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు చింతపడకుడి అంటాడు. ఒక భక్తుడు ఏమంటాడంటే, చితి చచ్చిన శవాన్ని కాల్చివేస్తుంది, చింత బ్రతికున్న మనని కాల్చివేస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా దేని గురించి చింతపడకుడి, నీ చింత యావత్తు ప్రభు మీద వేసినట్టయితే తప్పకుండా ఆయన మనల్ని ఆదుకుంటాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.